తాను చూసుకుంటూ ఉంటున్నాడు. ఈ మనుషుని చూస్తున్నప్పుడల్లా దేవుడు జ్ఞాపకం రావాలి, తన రూపము జ్ఞాపకం రావాలి, తన మహిమ జ్ఞాపకం రావాలి, తన పోలిక జ్ఞాపకం రావాలి అని ఉద్దేశంతో ఈ మనుషుని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా చూస్తూ దేవుడు ఎప్పుడు కూడా మురిసిపోతూ ఉండేవాడు, తప్పిస్తూ ఉండేవాడు దేవుడు, తాపత్రయపడుతూ ఉండేవాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్ని దేవుడు దేవుని మహిమ కొరకు కలుగు చేశాడు. కలుగు చేయబడిన ఈ మనుషుడు, ఈ భూలోకంలో మనుషునిగా పుట్టిన ఈ మనుషుడు, ఈ భూలోకంలో మనుషునిగా జీవించిన ఈ మనుషుడు, భూలోకంలో మనుషునిగా జన్మించిన ఈ మనుషుడు, మనుషుని ద్వారా మనుషుని దేవునికి మహిమ ఉందా? మనుషుని కలుగు చేసిన దేవునికి నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు